నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పర్యటించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ పూర్ణ మార్కెట్ సమీపంలోని వెలంపేట స్లమ్లో నివసిస్తున్న వారి ఇళ్లకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ. కాకినాడ పాత కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. సమస్యలు లేని కాకినాడగా చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఉదయం అల్పాహారం చేయని విద్యార్థులకు 4 రోజుల పాటు అల్పాహారం అందించే విధంగా 78 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి వైకుంఠేశ్వర దాస్. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి విశాఖపట్నం వెలంపేటలో పర్యటించారు. పూర్ణ మార్కెట్ సమీపంలో వెలంపేటలోని స్లమ్లో నివసిస్తున్న వారి ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక మహిళలు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం స్లమ్లో ఉండే వారి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించడం జరిగిందన్నారు. మొత్తం 177 కుటుంబాలు కొన్నేళ్లుగా ఈ స్లమ్లో నివాసం ఉంటున్నారని, వారికి ఇళ్ల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి వీలైనంత త్వరలో ప్రత్యేక ప్రాజెక్టుగా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ మంత్రి సహకారంతో దక్షిణ నియోజకవర్గంలో మురికివాడలను అభివృద్ధి పరుస్తూ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. వెలంపేట మురికివాడ ప్రాంతం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంత్రికి వివరించారు. అది కూడా ఎంత ఉంటదంటే ఇంతే ఉంటది సార్. సైట్ కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇంతే ఉంటది. అంత మించి ఎక్కువగా అయితే ఉండదు. వాష్రూమ్స్ లేదు సార్, కానీ చాలా నరకం అయితే అనిపిస్తారు సార్. దోమలు అన్న కొంచెం పదండి పదండి పదండి. అన్న మీరు ముందుకు ఇచ్చండి అన్న. అన్న రావణ వెనక రా సార్. ఏంటి మీరైనా పుణ్యం కట్టు, మాకు మరుగుదొడ్లు కూడా లేవు. ఎక్కడికి వెళ్తాయి నిధులు ముడగానే అలాగే పోయి ఉంటున్నాం. మీరైనా దయచేసి ఏదో కాపాడి మా దేశానికి ఎమ్మెల్యే గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు పోయి చూసి రమ్మన్నాడు. తుప్పలు ఉండేవి, చెరువు ఉండేవి. ఆ చెరువులో అక్కడికి కార్పొరేటర్ అడ్డేస్తున్నారండి ఆ విజువల్కి. సార్ మీరు ఒక్కసారి డౌన్ దగ్గర అన్న కొద్దిగా ఎమ్మెల్యే గారు అందరికీ నమస్కారాలండి. ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ
మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది, ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనే దానికి ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి, అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ లక్ష్మీనగర్ అన్నది 150 సంవత్సరాల హిస్టరీ ఉంది. దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 177 మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్యూల్ రూపంలో వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్, అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది. సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా. అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి, నెహ్రూ బజార్, అవి 2 కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్లు, వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం. అతి త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి 2026వ సంవత్సర నూతన క్యాలెండర్ను సోమవారం ముమ్మడివరం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణతో కలిసి మురుమల క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయంలో జరిగే నిత్య మాస వార్షిక పూజా వివరాలు, స్థల పురాణంతో పాటు నిత్య కళ్యాణం తారాబలాల పట్టిక విపులంగా అందించినట్లు తెలిపారు. అనంతరం వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, ఉండి దత్తు శర్మ, వేద పండితులు గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి, స్వస్తి వాచకులు నాగభట్ల రవిశర్మ, ఆలయ పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాసరాజు, సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పింఛన్లు, స్థలాల కోసం అర్జీలు అధికంగా అందుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ పాత కార్పొరేషన్ కార్యక్రమంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని డివిజన్ నుంచి విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్లను గతంలో ఇవ్వడం జరిగిందని, గత ప్రభుత్వంలో వాటిని రద్దు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి కట్టిన ₹1,00,000 తిరిగి ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పక్కా గృహాలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నేమాని సత్యనారాయణ, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, ఏసీపీ శ్రీధర్, టీపీఆర్ఓ శైలజ, మేనేజర్ సీతారాం, సెక్రటరీ లక్ష్మి, అకౌంటెంట్ రామశాస్త్రి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే సరే అమ్మా, ఎవరు లేకపోతే మీరు నంబర్ ప్రకారంగా రండి. వచ్చి ఒక్కొక్కరు వచ్చి చెప్పుకునే సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఈ సందర్భంగా మహిళా పోలీసులు ఒకసారి దయాస్థితికి రావాలండి. కూడా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేసుకుని అందరూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ కూడా సందర్భంగా థ్యాంక్ యూ. రండి అమ్మా, నంబర్ అంటే నెంబర్ అందరు లెక్క కూడా ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పాలంటే అధికారులు వాళ్ళతో పాటు మా నాయకులు, కార్యకర్తలు బ్యారికట్ట ముందు కట్టలేదు మేము 2 రోజులు. ఈ కట్ట తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్లే వరకు కార్యక్రమం వరకు ఒక సంవత్సరం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక మంచి వేదిక ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేదిక ఏర్పాటు చేసినప్పుడు మనతో కూడా నంబర్ 1 ఎవరు? నంబర్ 1 ముందుగా 1 నుంచి 10 వరకు రెడీగా ఉన్నాము. నెంబర్ పెంచుతున్నారు కదా. 23 డబ్బులు ఫ్లాట్ ఇచ్చారు, కొంతమందికి అక్కడ ఇవ్వలేదు. ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ విధంగా ఏ విధంగా పరిష్కారం చేయడానికి కూడా ఈరోజు ఈ వేదిక ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ 2 సమస్యలు. కొత్తగా ఇళ్ల స్థలం కావాలన్న వాళ్ళు కూడా అక్కడక్కడ వస్తున్నారు. వాళ్ళు కూడా తీసుకుందాం, వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్ద సమస్యలు 2, పెన్షన్, ఇల్లు సమస్యలు 2 వస్తున్నాయి. మిగతా ఎన్ని కూడా పెద్దగా సమస్యలు ఏమి కూడా రావట్లేదు. అయినప్పుడు కూడా
ఏదైనా సమస్యలు ఉంటే మీరందరూ కూడా నేరుగా వచ్చి అక్కడ రాయించుకుని రాసిన తర్వాత అప్లికేషన్ ఇస్తున్నారు, అక్కడ రాసుకోండి. అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీరు మా దగ్గరికి వస్తారు, ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాం మనం. ఆ రసీదు కూడా మళ్ళీ మీరు పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చేస్తే రసీదు ఇస్తారు మీకు. ఆ రసీదు తీసుకోండి. రసీదు ఎందుకు ఇస్తున్నామంటే పలానా టైంలో పలానా ఆ రోజు మీరు వచ్చారు, ఆ రోజు కంప్లైంట్ పెట్టాము, దాని తాలూకా రసీదు అని చెప్పడానికి రసీదు కూడా ఇస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ రసీదు కూడా ఇస్తున్నాం. ఈరోజు సంబంధిత అధికారులందరూ కూడా సమస్య పరిష్కరించడానికి ఇది ఒక వేదిక. నా ఉద్దేశం అంటే మీ అందరికి కూడా కాకినాడలో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటాం, ఎట్లాగా సమస్యలు లేని కాకినాడగా చేయాలన్నది కొండబాబు యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఉదయం అల్పాహారం చేయని విద్యార్థులకు 4 రోజుల పాటు అల్పాహారం అందించే విధంగా 78 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి వైకుంఠేశ్వర దాస్ పేర్కొన్నారు. సోమవారం అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో 78 పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని 15,000 మంది పిల్లలకు ఉదయం పూట అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు. వారంలో 4 రోజులు మాత్రమే తొలుత అమలు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమం విజయవంతమైతే వారమంతా అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 టీజీ సుబ్బారావు, అక్షయ్ పాత్ర ఫౌండేషన్ మేనేజర్ చిరంజీవి, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఏదైతే ఏ స్టెప్ అయితే ఆ స్టెప్ వాళ్ళకి ఆన్సర్ సార్ మీ పేరు? సత్యనారాయణ రాజు, ప్రిన్సిపల్. విశ్వ బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలంటూ అమలాపురం విశ్వ బ్రాహ్మణ కళ్యాణ వేదికలో అత్యవసర సమావేశం రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ యువజన నాయకులు ఆవులపాటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు ర్యాలీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుశీల, రాష్ట్ర నాయకులు కట్టోజు సన్నాయిదాసు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు నక్క చిట్టిబాబు, రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వాసవి హాజరయ్యారు. విశ్వ బ్రాహ్మణ సమాజం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, ఆ తలంపుతోనే ఈ కార్యాచరణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులకు ఒక గుర్తింపు, హోదా కావాలంటే విశ్వ బ్రాహ్మణులకు రాజకీయంగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే, ఎంపీ పదవులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున విశ్వ బ్రాహ్మణ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా జిల్లాలోని అమలాపురం విశ్వ బ్రాహ్మణ కమిటీ పాల్గొని రాబోయే రోజుల్లో విశ్వ బ్రాహ్మణ ఐక్యతకు కృషి చేస్తామని, ఆ విధంగా ముందుకు వెళ్లడానికి హనుమంతరావు ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వక్తలు తెలిపారు. నేను కులం డెవలప్మెంట్ చూస్తాను, అందరూ తెలియజేసుకుంటే తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. నేను చిట్టుబాబు గారు చెప్పింది, హనుమంతరావు చెప్పింది నేను చూసా తప్పకుండా పాటిస్తానని తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున గోపాల్ గారు అందరూ ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి సార్, అందరూ ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. ఒకసారి
ఒకసారి ఎలా చూస్తాను విశ్వబ్రాహ్మణ కార్యవర్గ సమావేశాన్ని అమలాపురంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి వివిధ జిల్లాల నుంచి అనేక మంది అధ్యక్ష కార్యదర్శులు రావడం, అలాగే మరి కార్యాచరణ మరి రేపు నూతనంగా ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో 4-5 విశ్వబ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కాకుండా ఒకే సంఘం కింద ఏర్పాటు చేయడం కోసం మరి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, గతంలో కూడా విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక స్టీరింగ్ కమిటీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు రాబోయే కాలంలో ఒకే సంఘం ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో 4-5 సంఘాలు ఉన్నప్పుడు మరి ఎవరి మట్టుకు వాళ్ళు ఒక్కొక్క మెమోరం తీసుకుని ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మరి సీఎం గారి దగ్గరకు ఉన్నత అధికారుల దగ్గరకు వెళ్ళేటప్పుడు మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పడం, మరి దానికి ఎవరికి చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మరి మెమోరాండాలు ఇచ్చి మాకు అవి కావాలి ఇవి కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా ముందుకొచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి దాన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒకటే సంఘం ఉండి ఒకే నాయకత్వంలో ప్రయాణం చేయాలని ఒక ఆలోచనతో మరి రేపు ఆగస్టులో జరగబోయే ఎన్నికలకు మరి పౌలూరు హనుమంతరావు గారి నాయకత్వంలో మరి 25 జిల్లాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మరి 100% కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని ఏరియాలు కూడా ఆయనకి మంచి మద్దతును కూడా ప్రకటించడం జరుగుతుంది. అలాగే మరి ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే మేము సుమారు 25 లక్షల మంది రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు ఉన్నాం. మరి మాకు మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటికీ కూడా విశ్వబ్రాహ్మణులకు అన్యాయం చేయడం జరుగుతుంది. మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పావులూరి హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్రము, జాతీయ బీసీ ఓబీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సింగిల్ పాయింట్ అజెండా మీద ఆగస్టు 5 సంవత్సరాల పూర్తి సమయం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం కంప్లీట్ చేసే పరిస్థితిలో ఇంకా 8 నెలల ముందే ఈ రాష్ట్రంలో ఏకీకృత సంఘాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ పీరియడ్ లో 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులకు మనము ఏమి చేశాము, సంఘపరంగా ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తా ఉన్నాము, భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఏమి మనం సంపాదించుకోవాలి, ఇవి సంపాదించాలంటే ఏకీకృత సంఘాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే దాని మీద ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో చర్చించడము. నమస్కారములు. నా పేరు అంగలకుదుటి సుశీల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు. మరి ఈరోజు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క కార్యవర్గ సమావేశం అమలాపురంలో జరుగుతున్న సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడ 4.5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు వరకు మేము సంఘపరంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ
ధర్నాలు చేస్తూ డిమాండ్లు చేస్తూ ప్రజాప్రతినిధులందరి దగ్గరకు కూడా నివేదికలు సమర్పించిన సందర్భం తెలియజేసుకుంటూ, మరి ఇంతటి చైతన్యవంతమైనటువంటి నాయకత్వం ఉన్నప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుల వారి యొక్క సమ్మతం ఉన్నప్పటికీ కూడా మేము మా కమిటీ ఆరు నెలల ముందుగానే కూడా మేము స్వచ్ఛందంగా ఇదే మాకు చివరి సభ. విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవ 12వ వార్డులో శ్రీకాంత్ నగర్ రోడ్ నెంబర్ 1లో శ్రీ భక్తవరద వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు కోటేశ్వరరావు అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ పరమానంద మాధవం సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని పవళింపు సేవ వరకు నిర్వహింపబడే ఉదయాస్తమాన సేవలతో వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ, ఉత్తర నియోజకవర్గం విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టి కోటేశ్వరరావు, జి మురళి, ఎం సన్యాసిరావు, ఎస్ లక్ష్మణరెడ్డి, ఎంవి సత్యనారాయణ, ఏ వేణు, ఎస్ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖపట్నం ఆర్లోవ శ్రీకాంత్ నగర్ లేఅవుట్ రోడ్ నెంబర్ 1లో వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాద బలంతో పరమానంద మాధవం వారి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనం ఈ ప్రాంత ప్రజలకు కల్పించడం కొరకై తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే నమూనా దేవాలయం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెట్ రూపంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లలో భాగంగా గత 3 రోజుల నుంచి ఇక్కడ వర్క్ జరుగుతుంది. రేపు ఉదయం 4:30 గంటలకి సుప్రభాత సేవ ప్రారంభించుకొని సాయంత్రం రాత్రి ఏకాంత సేవ వరకు ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతాయో సేమ్ అదే విధంగా కైంకర్యాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాల్ని మీడియా మాధ్యమం ద్వారా విశాఖ ప్రాంత ప్రజలకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ గారిని, వంశీకృష్ణ యాదవ్ గారిని, తర్వాత విష్ణుకుమార్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క విషయాల్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీ అందరికీ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చేసామండి, కాకపోతే ఇంత గ్రాండ్గా చేయలేదు. మన లాస్ట్ బస్ స్టాప్ శివాలయంలో చిన్నది ఒక నమూనా దేవాలయం లాంటిది ఓన్లీ విగ్రహం మాత్రమే పెట్టాము. అది చాలా మంది వరకు ఎవరికి తెలియలేదు. సో ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేద్దాము. కనీసం ఒక 10,000 మంది వరకు స్వామివారి దర్శనం చేసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎటువంటి టికెట్లు కానీ దర్శనాలకి లేదనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఏముండదు. స్వామివారి దర్శనం ఉచితం, ప్రవేశం ఉచితం. ఎటువంటి చందాలు కానీ ఇలాంటివి ఏమీ తీసుకోకుండా స్వచ్ఛందంగా మేము చేస్తున్నాము. వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం అనేది తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరుంటే సేమ్ అదే నమూనాలో 13 అడుగుల విగ్రహంతో పాటు అక్కడ దేవాలయానికి ఏవైతే అలంకరణ ఉంటుందో సేమ్ అదే అలంకరణతో తిరునామాలు అక్కడ ఏవైతే పెడుతున్నా అదే తిరునామాలతో అంతే గ్రాండ్గా చేద్దాం ఒక ఉద్దేశంతో మా ప్రయత్నం మేము చేస్తున్నాము. భగవంతుడి ఆశీర్వాదం, మీ అందరి సహకారం. మాధవ సేవ బృందం వారిచే ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసులకి ఈ వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఆ అవకాశం మనకు కల్పించారు, కానీ అది అంటే ఎంతగా మేము అనుకోలేదు. ఎందుకంటే మాకు ప్లానింగ్ లేదు, అప్పుడు షార్ట్ పీరియడ్లో జరిగింది. ఇప్పుడు మేము ప్లాన్గానే ఈ ప్రాంత భక్తులందరికీ కూడాను వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. మీ అందరు కూడాను ఈ కార్యక్రమాన్ని భక్తులందరికీ చేరవేసి భక్తులందరూ వచ్చి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పేసి
మా కమిటీ తరఫున మీ అందరికీ వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. విశాఖ శ్రీశైన కుల సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా సింహాచలం కాంప్లెక్స్ దగ్గర ఉన్న మామిడి తోటలో భారీ వన సంవర్ధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ తోట పద్మావతి, 15వ వార్డు కార్పొరేటర్ అపారి శ్రీవిద్య, విజయనగరం జిల్లా 16వ డివిజన్ కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు, శ్రీశైన రాష్ట్ర అధ్యక్షుడు అప్పారావు, అలాగే శ్రీశైన కుల ముఖ్యులు పాల్గొన్నారు. 34వ వార్డు కార్పొరేటర్ పద్మావతి మాట్లాడుతూ శ్రీశైన కులస్తులంతా ఒకే తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఐక్యతతో ఆర్థిక అభివృద్ధితో పాటు రాజకీయ అభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షించారు. జనవరి 4వ తేదీన 5 గీత ఉపకుల ఐక్యత కార్యక్రమం మడసరిలోవ పార్కు వద్ద జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 15వ వార్డు కార్పొరేటర్ శ్రీవిద్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా శ్రీశైన అధ్యక్షులు పెంట వెంకటరమణమూర్తి, జనరల్ సెక్రటరీ బమ్మిడి రమణ, సంఘ వ్యవస్థాపకులు కిల్లి గోపాలం, గౌరవ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, సంఘ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింహాచలం మామిడి తోటలో శ్రీశైన సంఘం పిక్నిక్ జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సుమారు 5,000 మంది వరకు హాజరయ్యారు. ఇక్కడ ఇంతమందిని అంటే ఇంతకుముందు పిక్నిక్స్లో 500, 1000 అలా వచ్చేవారు. అటువంటిది ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీశైన కులం అనేది ఒకటి ఉంది అని విశాఖపట్నంలో తెలియడానికి కారణం ఈ పిక్నిక్, ఈ సంవత్సరం జరిగే పిక్నిక్. మరి ఇదే విధంగా గీత కార్మికులందరూ, గీత కులస్తులందరూ జెస్సీ అని ఒక యూనిటీగా, జెస్సీ అంటే గౌడ, వీడిగా, శ్రీశైన, శెట్టిబలిజ, యాత, ఈ 5 కులాలు కలిపి మొత్తం అందరూ కూడా గీత కార్మికులే. ప్రాంతాల వారీగా కులాలు సెపరేట్ అయ్యాయి. ఏ రోజో చెప్పారు గౌతరాచన్న గారు, మనం ఇలా ఇండివిజువల్గా ఉండే కన్నా మనంతా యూనిటీ అవుదామని. కానీ ఇప్పటి వరకు కూడా ఇండివిజువల్గానే ప్రతి ఒక్కటి పిక్నిక్ కానీ ఏదైనా జరుగుతుంది. కానీ ఈ ఏడాది అప్పారి గిరిగారు అండ్ శ్రీ విద్య మా తోటి కార్పొరేటర్ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం 5 కులాలు కలిపి జనవరి 4వ తేదీ మొత్తం ఈ జెస్సీ కులాలన్నీ కూడా కలవబోతున్నాయి. సుమారుగా ఒక 25,000 జనాలతో మేము గ్యాదర్ అయ్యి పిక్నిక్ చేద్దామని అనుకుంటున్నాం. అప్పుడు ఇండివిజువల్గా ఉండడం వలన గీత కార్మికులు అనేది సంఖ్యాబలం అనేది తెలియలేదు. ఆ రోజు జనవరి 4వ తేదీ మేము అంతా కలిపి ఎంత ఉన్నామో అనేది ఒక మా సత్తా చూపించదలుచుకుంటున్నాం. ఈ విధంగా మేము ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 20 కార్పొరేటర్స్ గీత కులస్తులు ఉండాలని, మా ఈ పిక్నిక్ తర్వాత ఖచ్చితంగా మా కులానికి ఒక గుర్తింపు వస్తుందని మేము ఆశిస్తూ, మరి ఇంత చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటుంది ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి గుర్తింపు మాకు కావాలండి. ఇంతవరకు మాకు ఏంటంటే ఒక గుర్తింపు అనేది లేదు. శెట్టిబలిజ, శ్రీశైన ఉన్నారంటే ఏదో ఎక్కడో ఉన్నారు అనే టైప్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకించి మేము ఆశిస్తున్నాం ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా మాకు ఖచ్చితంగా ఒక 20-25 కార్పొరేటర్ సీట్స్ మాకు కావాలి. ఇది మేము పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కాదు, మొత్తం 25 సీట్స్ మాకు అనేది ప్రతి పార్టీ గుర్తించి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. శెట్టిబలిజ సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను విశాఖపట్నంలో. నన్ను ఈరోజు శ్రీశైన కుటుంబ సభ్యులు వారు చేస్తున్నటువంటి వన సమారాధనకి ఆహ్వానించగలుగుతాను. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ఓషన్ చూస్తుంటే నాకు ఎంతో గుర్తొస్తుంది. సర్దార్ గౌతరాచరణ గారు పెట్టేటువంటి మీటింగ్ల గురించి గుర్తొస్తుంది. సుమారు ఏదో 2,000, 5,000, 3,000 అనుకున్నాం కానీ 5,000 మందితో ఇక్కడ వన సమారాధన జరుగుతుందంటే శ్రీశైనులకు యూనిటీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇదే సందర్భంగా ఇదే స్ఫూర్తిగా మేము చేసుకుంటూ రేపు జనవరి 4వ తారీఖు 2026న సో విశాఖపట్నం ముడసల్లో పార్కులో సుమారు 25 నుంచి 30,000 మందితో వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీనికి పంచ పాండవులు లాంటి శ్రీశైన, గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, యాత కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒకే మాట మీద ఒకే బాట మీద ప్రయాణం చేయడం సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. ఇది కేవలం మా సర్దార్ గౌతరాచరణ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మాత్రమే. కాబట్టి 5 కులాలని ఒకటి చేయాలి. ఒకటి చేసినప్పుడే రాజకీయంగా ముందుకెళ్ళగలుగుతాము. ముందుకెళ్ళినప్పుడే కులానికి గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆయన స్లోగన్ తోటి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ మేము ముందుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వాసుశెట్టి సుభాష్ గారు మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్తో పాటు మాకున్నటువంటి 6 ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవుతారు. వాళ్ళతో పాటు విశాఖపట్నం ఉన్నటువంటి ఎంపీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎంపీ గారితో పాటు 7 ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి మేము పిలవడం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలనే మనస్ఫూర్తితో దృక్పథంతో ఉన్నాం.
అలాగే మా పద్మావతి మేడం గారు చెప్పినట్టుగా రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో కనీసం 25 సీట్లైనా మేము నెగ్గించుకోగలగాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా మమ్మల్ని వాడుకోవడమే తప్ప మాకు ఏ రాజకీయ పార్టీ ఉపయోగపడలేదు. రాజకీయ పార్టీ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళకి గురపాటు చెప్పే విధంగా మేమందరం ఒకే విధంగా ఉన్నాము. మా సర్దార్ గౌతరచంద్ర గారి స్ఫూర్తి అనే విషయాన్ని మేము గంటా పదంగా రేపు 4వ తారీఖుని మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి మా శ్రీశైలం సోదరులందరినీ కూడా మా అప్పారి గిరిబాబు గారు సారథ్యంలో జరుగుతున్న కార్యక్రమానికి నన్ను ఒక రిప్రజెంటేటివ్గా ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా పెదపూడి మండలం శహపురం బాప్టిస్ట్ చర్చిలో సంఘస్థుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టుక కొరకు అవగాహన కల్పించే విధంగా పాస్టర్ శ్రీరామ్ దొరబాబు పర్యవేక్షణలో రత్న శిరీష నేతృత్వంలో చిన్నారులు వేసిన డాన్సులు, డ్రామాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాస్టర్ దొరబాబు మాట్లాడుతూ యేసు చూపిన మార్గాన్ని అనుసరించి పరస్పర సేవాభావంతో జీవించాలన్నారు. క్రిస్మస్ పండుగ అనేది ఒక వేడుక మాత్రమే కాదని అది దేవుని ప్రేమ, దయ, శాంతి కలిగి ఉండడమే అని పాస్టర్ అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, దళిత యువసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అమెరికా దేశంలో ఉన్నటువంటి శ్రీకాకుళం రాష్ట్రంలో వారు పరిచయం చేస్తూ సుమారుగా 2022వ సంవత్సరం అంటే 22, 23, 24, 26వ సంవత్సరం అంటే మనకి సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్స్ అన్నీ కూడా మనకి ఫ్రీగానే ఏ విధమైనటువంటి డబ్బులు కూడా మన దగ్గర తీసుకోకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా వారే పే చేసి మనకి ఇస్తున్నారు. కనుక వారి గురించి మనం వారి పరిచయం గురించి ప్రార్థన చేయాలి. ఈ క్యాలెండర్ని మనం ఇప్పుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో ఆవిష్కరించి ముందుగా పాస్టర్ గారికి క్యాలెండర్ ఇచ్చిన తర్వాత మీ అందరికీ ఇవ్వబడతాయి. పరిశుద్ధిగా, ప్రేమమయంగా చేయగలిగిన ప్రభువ ఈ క్యాలెండర్ ఇచ్చిన ప్రభువ మీరు జీవించండి. మా ఇంట్లో ఈ యొక్క వాక్యాలు నేను అనుదినం ప్రకటించడానికి కావాల్సిన సహాయం, సహకారం, అలాగే మాకు ఇచ్చినటువంటి ప్రియులు, పెద్దలు, మ్యాచెస్ వర్తిపురులు గారి యొక్క కుటుంబము, వారి సేవా పరిచయం, అలాగే వైజాగ్లో మాకు సహాయపడుతున్నటువంటి డానియల్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం మీరు జీవించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాం. జన్మించేరా ఇక లోకానికి సంబరాలేరా. యేసురాజు జన్మించేరా ఇక లోకానికి సంబరాలేరా. వారి యొక్క నామములో ఈ 26వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరంలో శహాపురం ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో బాప్టిస్ట్ చర్చ్ ద్వారాగా ఆ క్రిస్మస్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ నాటికలు, దానికి సంబంధించినటువంటి స్కిట్స్, మరి చిన్నపిల్లలు చాలామంది ఆ విషయాలు క్రీస్తు యొక్క జన్మదిన వేడుకల గురించి వారు తెలియపరిచినటువంటి ప్రత్యేక నాటికలు వేశారు. అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులుగా ఉన్నారు. అలాగే సంఘ పెద్దలు, అలాగే యవ్వనస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా, అలాగే దేవునికి మహిమగాను, మా ప్రాంతానికి అలాగే మా కుటుంబాలకు దీవెనకరంగాను జరిగింది. ఇందుని బట్టి ఈ మాటలను నేను తెలియపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాకినాడ స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో ఎస్ఆర్ఎంటీ చౌదరి సౌజన్యంతో ఏర్పాటైన శ్రీ చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమానికి చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారానే రాష్ట్ర భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దగలమని అన్నారు.
కమ్మ కార్పొరేషన్ పాత్ర, భవిష్యత్తు దిశ. కమ్మ కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి పథకాలు, ఆర్థిక సహాయం, అవగాహన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మద్దతు అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని నాదెండ్ల బ్రహ్మం చౌదరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నిటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ లెఫ్టినెంట్ జాస్తి మూర్తి, ట్రస్టీలు గురం వెంకట్రావు, చుండ్రు ఎస్వి సత్యనారాయణమూర్తి, గారపాటి అచ్యుత కళ్యాణ్, చెదలాడ పద్మరాజు, సెక్రటరీ నెక్కెంటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ గారపాటి విఎస్టీ రాయుడు, మేక లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తినిచ్చే సందేశం అది కూడా. ఈరోజు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మనం ఏర్పాటు చేస్తున్నామో, అదేవిధంగా శ్రీ చారిటబుల్ సర్వీస్. ఇక్కడ మూర్తి గారు ఇందాక ఒక మాట చెప్పారు. మనం ఎంతో మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చి చదివిపిస్తుంటాం. మనం ఎంతమందిని చదివించామని కాదు, తిరిగి మనకి ఏం వచ్చిందని ఒక ఆలోచన చూస్తే, ఏ బిడ్డకైతే మనం చదువు నేర్పించామో, ఏ బిడ్డకైతే మనం స్కాలర్షిప్ అందించామో, తన్మయ్ గారు ఐ తను మళ్ళీ ఇదే చారిటబుల్ ట్రస్ట్ కి తను ఏ సేవ ద్వారా చదువుకుందో, ఏ ట్రస్ట్ ద్వారా చదువుకుందో అదే ట్రస్ట్ కి 1 లక్ష రూపాయలు తిరిగి ఇచ్చింది అంటే అది గర్వకారణం. అంటే మనం డబ్బులు ఖర్చు పెడుతున్నామనేది మ్యాటర్ కాదండి. ఇక్కడ మనం ఏ రూపాయి ఎవరి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, ఎవరు చదువు కోసం అయితే మనం ఆ రూపాయిని ఉపయోగించామో, ఆ చదువుకున్న బిడ్డ మళ్ళీ మనం చేసిన సేవను మర్చిపోకుండా తిరిగి మళ్ళీ మన సేవకు 1 లక్ష రూపాయలు సహాయం అందించింది అంటే అది స్ఫూర్తి. ఈరోజు మనం ఎంత ఎదిగామని కాదు, మనం ఎదగటానికి ఎవరు ఆ మెట్లు వేశారు, ఎవరు దానికి నిచ్చెన వేశారు అనేది చాలా ముఖ్యం. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఆ పాప గురించి ఇక్కడ మూర్తి గారు చెప్పిన తర్వాత ఇదే విధంగా ఎంతో మంది స్ఫూర్తి తీసుకోవాలా. ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మనిషిని స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా ఎదగాలి అన్న దానికి నాకు ఉదాహరణ అయితే, నాకు మా అన్న నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు నాకు 2008లో పరిచయం అండి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాకు అన్న పరిచయం. రాజకీయాల్లోకి రావాలనేది నా ఆశ కాదు, ఎందుకు రాకూడదు అని చెప్పేసి ఆయన్ని చూసి నేర్చుకున్నారు. అంటే తోటి విద్యార్థులకి మనం కష్టాలు వస్తే ఆ విద్యార్థి కోసం మనం గలాన్ని నింపాలి, మనం ప్రశ్నించాలి. మనం ఆర్థికంగా ఉన్నామా వెనకబడ్డామా అని మ్యాటర్ కాదు. నీకు ప్రశ్నించే గొంతుంటే ఆ గొంతు 100 మందికి ఉపయోగపడాలి. ఆ రోజు మన నాకు చెప్పిన మాటలు ఈ రోజు కూడా మర్చిపోలేదు. అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా బలం ఉండక్కర్లేదండి, సమయస్ఫూర్తి ఉండాలా, పోరాడే తత్వం ఉండాలా. ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే తప్పు చేస్తే కాలర్ పట్టుకొని ప్రశ్నించే దమ్ము ఉండాలి. ఈరోజు పెద్దలందరూ మాట్లాడుతుంటారు కమ్మవాడికి సేవా గుణం ఎక్కువరా అని. సముద్రం లోటు ఎంత ఉంటుందో ఎవ్వరు కూడా అంచనా వేరండి. కమ్మవాడి సేవ చేస్తే దాని లోటు ఎంత ఉంటుందో కూడా ఎవ్వరు అంచనా వేయలేడు. కమ్మవాడికి తెలిసింది సేవ చేయటం మాత్రమే, తిరిగి ఏమి ఆశించడండి. ఆడు కోల్పోతున్నా, వాడు పడిపోతున్నప్పటికీ కూడా చివరి అన్నం మెతుకులు కూడా తీసుకెళ్లి ఎదుటి వాళ్ళకే పెట్టాలనుకుంటాడు తప్ప తాను కడపన్నా నడుచుకుంటాడు. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు చెప్తారు, నాకు మన్న కూడా చెప్తుంటాడు, కమ్మవారికి ఎప్పుడు కూడా చేతి వృత్తి లేదు, మనం ఎంచుకున్నదే మన వృత్తి. ఏ వృత్తి ఉన్నా సరే దాంట్లో కమ్మవాడు వెళ్ళిపోతాడు, నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాడు అని. ఈరోజు గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు అగ్రస్థానంలో ఎక్కడైనా ఎవడన్నా ఉన్నారు అంటే వాడు కమ్మ వాళ్ళు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఈరోజు గూగుల్ CEO సుందర్ పిచ్చై లాంటి వ్యక్తులు ఈరోజు ఎంతో మంది అండి. ఈరోజు దేశ విదేశాలలో ఎంతో మంది గొప్పగా ఎదిగిన వ్యక్తులు కమ్మ వాళ్ళు. కానీ బయట సమాజం ఒక మాట మాట్లాడుతుంటుంది, కమ్మ వాళ్ళకి ఏంటయ్యా చాలా అద్భుతంగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఉండాల్సిన అవసరం లేదు అని. సార్ నేను గట్టిగా ఒక మాట చెప్తాను, 100 మంది కమ్మ వాళ్ళు ఉంటే అందులో కేవలం 10 మంది మాత్రమే డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఆస్తిపరులు ఉంటారు, ఐశ్వర్యవంతులు ఉంటారు. మిగతా 90 మంది పేద బడుగు బలహీన వర్గాలు
సంబంధించిన వారే ఉంటారు. ఎందుకంటే నిజంగా అందరూ డబ్బున్న వాళ్ళైతే మనకి స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ సేవా కేంద్రాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ సర్వీస్ ట్రస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ అద్భుతంగా సంపాదించి అందరూ అద్భుతంగా రాణిస్తుంటే ఇక మనకి ట్రస్ట్ ఎందుకు పెడుతున్నాం? సమాజ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని చెప్పేసి చిన్నప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నటువంటి మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఎస్ఆర్ఎంటి చౌదరి గారి వారసులు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ పేరుతోటి ఈనాడు దాదాపుగా 81 మందికి పేద విద్యార్థులకి స్కాలర్షిప్ను ఇచ్చారు. వారు మాట్లాడుతూ పల్లెటూరుకి సేవ చేస్తే పరమాత్మకి సేవ చేసినట్టే అని చెప్పి మహాత్మా గాంధీ గారు ఏ ఉద్దేశంతో చెప్పారో వీరు మాత్రం ఎస్ఆర్ఎంటి చౌదరి గారి వారసులు మరి పేద విద్యార్థికి విద్యను దానం చేస్తే పరమాత్మకు దానం చేసినట్లు చెప్పి భావించి 2000 సంవత్సరంలో పెట్టినటువంటి ఈ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ని 25 సంవత్సరాలలో 22 సంవత్సరాలు దాదాపుగా 1751 మంది పేద విద్యార్థుల్ని చదివించినటువంటి సంస్థ బహుశా ఈ రాష్ట్రంలో ఏ చారిటబుల్ ట్రస్ట్ లేదు, ఓన్లీ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారికే చెందుతుంది. ఒక విద్యారంగానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా కరోనా సమయంలో కానీ దానికి ముందు కానీ దాని తర్వాత కానీ విద్యా వైద్య రంగాల్లో కూడా అనేక సేవలు చేస్తున్నటువంటి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారిని కమ్మ కార్పొరేషన్ వారు అభినందించడంతో పాటు వాళ్ళు చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అనేది అందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భవిష్యత్తులో ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఆ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే తూర్పుగోదావరి జిల్లా జనసేవ సమితి అధ్యక్షులు మన జాస్తి మూర్తి గారు, లెఫ్టినెంట్ అయినటువంటి జాస్తి మూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో మన గారపాటి అచ్యుత కళ్యాణ్ ప్రసాద్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా కమ్మ కార్పొరేషన్ యొక్క మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే యాక్చువల్గా ఎప్పటి వరకు ఉంటుంది? కమ్మవారి వనభోజనాల్లో పాల్గొన్నాను, కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయ్యే వరకు పూర్తి స్థాయిలో లోతైనటువంటి అధ్యయనం కమ్మ సామాజిక వర్గం గురించి నేను కూడా చేయలేదు. కానీ నేను మొన్న కమ్మ చరిత్ర ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కమ్మవారి చరిత్రలోకి తొంగి చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పటికే కమ్మవారు కమ్మ సంఘాలను ఏర్పాటు చేశారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయ లబ్ధి కోసం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే కమ్మవారికి చరిత్ర వచ్చింది. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ తెలుగుదేశం పార్టీ తర్వాతనే కమ్మవారు డబ్బులు సంపాదించడం కూడదు. కానీ వాస్తవానికి 83లో మన ఎన్టీ రామారావు గారు పార్టీ అధికారంలోకి వచ్చే ముందే 47 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.